స్వామి లైవ్ ద్వారా అందించడం జరిగింది. నా మూవింగ్ ఆన్ టు కరీంనగర్ లో సిచ్యువేషన్ ఓవరాల్ గా ఏ విధంగా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలకు 13 మున్సిపాలిటీలకు అదేవిధంగా 2 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఇక ఎన్నికల ప్రక్రియ మనం మొదటి నుంచి చూస్తా ఉన్నాము. ఇక ఎక్కడికక్కడ 2 కార్పొరేషన్లలో పాగా వేయాలనేది కూడా బీజేపీ కలలు కంది. కానీ ఇక బీజేపీకి సంబంధించి కరీంనగర్ కార్పొరేషన్ కి ఓవరాల్ గా ఖచ్చితంగా కైవసం చేసుకునే దిశగానే ముందుకు అడుగులు వేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇంకా 13 మున్సిపాలిటీల్లో ప్రధానంగా కాంగ్రెస్ హవా కొనసాగింది. చాలా చోట్ల ఒక హంగు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా జగిత్యాలకి సంబంధించి ఒక విచిత్రమైన పరిస్థితి మాత్రం కనబడతా ఉంది. ఇక అక్కడ సంజయ్ వర్గం, మరొక వైపు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న సీనియర్ లీడర్ అయిన జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించి 19 బీఫామ్లు వస్తే సంజయ్ వర్గానికి 30 బీఫామ్లు వచ్చాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ నుంచి అంటే 14 మంది గెలిచారు బీఫామ్లు అందుకున్న వారు. అది కాంగ్రెస్. ఇక 19 బీఫామ్లు వచ్చిన జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించి నలుగురు అభ్యర్థులు గెలిచిన పరిస్థితి కనబడ్డది. ఇక అదే ఇండిపెండెంట్ గా పోటీ చేపించారు జీవన్ రెడ్డి. ఇక కాంగ్రెస్ నుంచి టికెట్ రాని వారంతా కూడా పోటీ చేసి దాదాపు 7 స్థానాలు మాత్రం గెలుపొందిన పరిస్థితి కనబడుతోంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ అంటే వార్డులు 50 వార్డులు ఉన్నాయి. ఆ 50 వార్డులకు సంబంధించి కూడా మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 26 స్థానాలు అంటే 26 స్థానాలను కైవసం చేసుకోవాలి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం 14 స్థానాలు కైవసం చేసుకుంటే మరొక వర్గం ఈ మన ఇండిపెండెంట్లు అదేవిధంగా ఇటు జీవన్ రెడ్డి వర్గం వీరంతా కూడా మరి మద్దతు ఇస్తారా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంజయ్ కి మద్దతు ఇస్తారా? సంజయ్ కి ఇప్పటికే మద్దతు ఇవ్వలేదు. ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి లేదు, ఒక దగ్గర కూర్చునే పరిస్థితి లేదు పార్టీలో. అట్లాంటి నేపథ్యంలో మిగతా వారంతా కలిసి ఏమైనా అంటే చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటారా అంటే అది లేదు. ఎందుకనంటే ఇటు ఎంఐఎం కి 2, బీఆర్ఎస్ కి 4, ఇండిపెండెంట్లకు 5, అదేవిధంగా బీజేపీకి 6 వీళ్ళంతా కలిసినా కూడా వారి స్థానాలను అడ్జేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ లోని 2 వర్గాలు ఎక్కువ స్థానాలు వచ్చాయి. కాబట్టి వీరు కలుస్తారా లేదా, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, వారిద్దరిని వారించే పరిస్థితి ఉంటుందా, ఈ హంగుకి సంబంధించి అంటే ఈ విచిత్రమైన పరిస్థితికి సంబంధించి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చొరవ చూపుతుందనేది కూడా ఇప్పుడు ఒకంత ఆసక్తిగా మారింది. దాంతో పాటు రాయకల్ ఇది మొన్నటి వరకు ఈ గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది. కానీ మొన్ననే రీసెంట్ గా 2010లో ఇది మున్సిపాలిటీగా అవతారం ఎత్తింది. దీనికి సంబంధించి దాదాపు 12 వార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించి బీజేపీ 5, ఇక కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3. ఇక్కడ కూడా హంగ్ వచ్చే పరిస్థితి అంటే 12 స్థానాలలో 7 స్థానాలు అంటే 6 స్థానాలు అంటే 6+1 చైర్మన్ స్థానం కావాలంటే 7 స్థానాలు కావాలి. కానీ ఇక్కడ కూడా బీజేపీ 5లో ఉంటే కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ 3, ఇండిపెండెంట్ ఇప్పుడు వీరంతా కూడా ముగ్గురు కలిస్తే తప్ప అక్కడ చైర్మన్ స్థానాన్ని చేజిక్కించుకునే పరిస్థితి కాదు. ఒకవేళ బీజేపీకి మిగతా 2 ఇస్తే మాత్రం బీజేపీ అక్కడ ఖచ్చితంగా చైర్మన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ హంగు ఉన్న పరిస్థితి. ఇక కొరుట్లలో కూడా 33 స్థానాలకు కాంగ్రెస్ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటింది. దాదాపు 18 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 8, బీఆర్ఎస్ కి సంబంధించి 6 అంటే ఖచ్చితంగా కొరుట్ల కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక మెట్పల్లికి సంబంధించి ఇక్కడ కూడా కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషనే. అంటే ఒక మెట్పల్లికి సంబంధించి 26 వార్డులు ఉంటే కాంగ్రెస్ కి సంబంధించి 6 స్థానాలు, బీజేపీకి సంబంధించి 10 స్థానాలు, ఇక బీఆర్ఎస్ కి సంబంధించి 6 స్థానాలు, ఇండిపెండెంట్ 4. అంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 13 ఉండాలి. కానీ ఇక కాంగ్రెస్ కి సంబంధించి అంటే బీజేపీకి సంబంధించి 10 స్థానాలే ఉన్నాయి. ఇంకా 3 స్థానాలు ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి. అంటే 3 కాదు 4 స్థానాలు అంటే 26లో దాదాపు 13 స్థానాలు +1 అంటే ఈ 14 స్థానాలు ఎవరికి వస్తే అక్కడ చైర్మన్ స్థానాన్ని అడ్జేసే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా ఈ అంగును ఏ విధంగా పార్టీలు తమ వైపు తిప్పుకుంటాయి, చైర్మన్ స్థానాలు చేజిక్కించుకుంటాయనేది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అదేవిధంగా రామగుండానికి కార్పొరేషన్ కి సంబంధించి ప్రధానంగా 60 డివిజన్లు ఉన్నాయి. ఇది క్లీన్ స్వీప్ అంటే దాదాపు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 38 స్థానాలలో స్థానాలు గెలిచిన పరిస్థితి, డివిజన్లు గెలిచిన పరిస్థితి. ఇక బీఆర్ఎస్ కి సంబంధించి 13 అంటే ఇది కాంగ్రెస్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక చొప్పదండి అయితే ఉదయం మొట్టమొదటిగా కాంగ్రెస్ కు బూస్ట్ ఇచ్చిన ఏదైనా ప్రాంతం ఉంది అని అంటే అది ఖచ్చితంగా చొప్పదండే చెప్పొచ్చు. చొప్పదండికి సంబంధించి మున్సిపాలిటీ 14 స్థానాలు ఉంటే ఆ వార్డులో
వార్డులు ఉంటే దానికి సంబంధించి ఇప్పటికే 10 స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక అక్కడ చొప్పదండి కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి కనబడ్డది. తర్వాత పెద్దపల్లి జిల్లాకు సంబంధించి అంటే పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులు ఉంటే కాంగ్రెస్ కి సంబంధించి 28 వార్డులు గెలిచింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. ఇక్కడ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నారు. ఈ ఎమ్మెల్యేకి సంబంధించి ప్రధానంగా ఆయన ముందుండి నడిపించిన పరిస్థితి కనపడ్డది. ఇక దాని తర్వాత ప్రధానంగా ఇక హుజరాబాద్ కి సంబంధించి హుజరాబాద్ లో ఇంకా వార్డులు 30 ఉంటే దాదాపు కాంగ్రెస్ 16 అంటే మ్యాజిక్ ఫిగర్ దాటింది. 16 క్లీన్ గా ఇక కాంగ్రెస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక మంత్రికి సంబంధించి కూడా 13 స్థానాలు ఉంటే కాంగ్రెస్ 11 అంటే ఇక్కడ కాంగ్రెస్ ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా చైర్మన్ స్థానాన్ని మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని మాత్రం కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక సుల్తానాబాద్ లో 15 ఉంటే కాంగ్రెస్ 12. ఇక ఇక్కడ కూడా కాంగ్రెస్ సత్తా చాటింది. దాదాపు ధర్మపూర్ అయితే ఇది ఒక అంటే ఉమ్మడి కరీంనగర్ లోనే ఒక కాంగ్రెస్ కు పెద్ద బూస్ట్ నిచ్చే పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అక్కడ అడ్లూరి లక్ష్మణ్ మంత్రి చొరవతో ఖచ్చితంగా 15 స్థానాలు అక్కడ గెలిచిన పరిస్థితి. ఇక ధర్మపురి క్లీన్ స్వీప్ చేసింది. ఇక తర్వాత ప్రధానంగా ఇక మనం చెప్పుకోవాల్సింది ఇక జగిత్యాలకు ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము. దాంతో పాటు ఒకటి ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా సిరిసిల్లకి సంబంధించి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు సిరిసిల్ల కేటీఆర్. ఆ కేటీఆర్ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ఫ్లెక్చువేట్ అంటే అక్కడ త్రిముఖ పోటీ జరుగుతుంది, లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓడిపోతుంది, లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుంది అనే నినాదాలను పక్కన పెట్టి అక్కడి ప్రజలు గత 10 సంవత్సరాల అభివృద్ధి అదేవిధంగా బీఆర్ఎస్ చేసిన సిచ్యువేషన్స్ అంతా ఆలోచించి దృష్టిలో పెట్టుకొని ఒక అబ్సల్యూట్లీ మెజార్టీ ఇచ్చారు. కాంగ్రెస్ అంటే సిరిసిల్లకి సంబంధించి కూడా 39 వార్డులు ఉంటే దాదాపు బీఆర్ఎస్ 27 స్థానాలు ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ అక్కడ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక జమ్మికుంటలో ఒక హంగు ఏర్పడింది. జమ్మికుంటలో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. దాదాపు 30 వార్డులకి కాంగ్రెస్ 10 వస్తే బీఆర్ఎస్ కు 12 వచ్చాయి, బీజేపీకి 4, ఇండిపెండెంట్లు 3, అదేవిధంగా ఫార్వర్డ్ బ్లాక్ కి సంబంధించి కూడా ఒక స్థానంగా ఉంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ కావాలంటే 16 ఉండాలి. మరి బీఆర్ఎస్ కు 12 ఉన్నాయి, కాంగ్రెస్ 10 ఉన్నాయి. మిగతా సిచ్యువేషన్స్ అంతా కూడా బీజేపీ అదేవిధంగా ఇండిపెండెంట్లు ఈ 4 ఒకవేళ కాంగ్రెస్ కు వెళ్ళినా కూడా దాదాపు 16 స్థానాలు కావు. మళ్ళీ ఖచ్చితంగా బీజేపీ నుంచి తీసుకోవాల్సిందే బీఆర్ఎస్ నుంచి. ఒకవేళ బీఆర్ఎస్ కే వీళ్ళు 4 వెళ్తే మాత్రం అక్కడ బీఆర్ఎస్ బాగా వేసే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఈ హంగుకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక ఇంత ఉత్కంఠ రేగుతా ఉన్న పరిస్థితి. ఇక వేములవాడకు సంబంధించి ఆది శ్రీనివాస్ చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు, ప్రభుత్వ ఇప్పుగా ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ కు సంబంధించి పూర్తిగా 13 స్థానాలు అంటే 28 వార్డులు ఉంటే 13 మొత్తానికి ఓవరాల్ గా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్. సో ఇది కరీంనగర్ లో ఉన్న సిచ్యువేషన్. మా కరెస్పాండెంట్ ప్రశాంత్